అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విశ్వభారత్ టీవీ. డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎంతోగానో ఎదురు చూస్తున్న అభ్యర్థులకు శుభవార్త వచ్చిందని చెప్పొచ్చు. నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చేసింది, అది మీ అందరికీ తెలుసు. నోటిఫికేషన్ ఏదైతే వచ్చిన దగ్గర నుంచి అభ్యర్థులు అప్లై చేసిన దగ్గర నుంచి ఎగ్జామ్ రాసే వరకు కూడా, ఆన్లైన్ ఎగ్జామ్ రాసే వరకు కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దానిపై మనతో పూర్తి వివరాలు ఇవ్వడానికి మనతో పాటు మెంటర్ చంద్రశేఖర్ గారు వినిక్స్ కాంపిటేటివ్ ఇన్స్టిట్యూట్ నుంచి 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న చంద్రశేఖర్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్. సార్, ఇప్పుడు డిఎస్సి అభ్యర్థులు ఏదైతే నోటిఫికేషన్ వచ్చిందో ఈ నోటిఫికేషన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి సార్? ముందుగా ఇది మనకి 15వ డిఎస్సి, ఇది మెగా డిఎస్సిగా మనం చెప్పుకుంటున్నాం. అంటే 16,000 పైచీలకు పోస్టులతో మెగా డిఎస్సి రిలీజ్ చేయడం జరిగింది. ఇది అభ్యర్థులకి చాలా శుభపరిణామం. అయితే మనం ఈ పర్టికులర్గా నిన్నటి నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పటి నుంచి కూడా స్టూడెంట్స్ చాలా అనుమానాలతో కానీ లేదు భయంతో కానీ ఎలా అప్లై చేయాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎగ్జామ్ రోజు వరకు కూడా ఎలాంటి మైండ్ సెట్తో ఉండాలని చాలా రకాలుగా ఆలోచిస్తూ వాళ్ళు ఒక టెన్షన్తో కూడిన ప్రిపరేషన్తో ఉంటారు. సో అయితే ముందుగా మనం ఒక డేట్స్, అంటే ఎప్పటి నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అనేది రిలీజ్ చేయాలి, ఆన్లైన్ అప్లై చేసుకోవడానికి ఫామ్ అనేది ఎప్పటి నుంచి ఆన్లైన్లో ఇవ్వడం జరిగింది అనేది చూస్తే మనకి నిన్నటి నుంచి, అంటే 20th నుంచి ఆన్లైన్లో అప్లికేషన్ స్టార్ట్ చేస్తూ మనకి నెక్స్ట్ ఈ ఆన్లైన్ ఎండింగ్ డేట్ వచ్చేసరికి 15th మే వరకు కూడా మనకి టైం అనేది లాస్ట్ డేట్. సో అప్పటి వరకు కూడా మనం ఈ ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అయితే అభ్యర్థులకి ఇది పర్టికులర్గా మనకి ఏంటంటే ఆన్లైన్ ఎగ్జామినేషన్ కాబట్టి 20వ తారీఖు నుంచి ఆన్లైన్ ఫ్రీ మాక్ టెస్టులు కూడా గవర్నమెంట్ ఏదైతే అఫీషియల్ డిఎస్సికి వెబ్సైట్ ఉందో దాంట్లో అప్లోడ్ చేస్తారు. ఆ మాక్ టెస్టులు కూడా రాసి సద్వినియోగపరచుకోవాలి. అయితే ముందుగా అప్లై చేసే విద్యార్థులు మనం ఎవరెవరనేది చూస్తే ఇందులో ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ ఎస్జిటి వాళ్ళు ఉంటారు, స్కూల్ అసిస్టెంట్స్ ఉంటారు, పీజీటీ ఉంటారు, అలాగే ప్రిన్సిపల్స్ ఉంటారు. సో ఇందులో మనం ఎస్జిటి అనే దాని గురించి చూస్తే ఎస్జిటికి ప్రిపేర్ అయ్యే విద్యార్థులందరూ వాళ్ళు డిఈడి కంప్లీట్ చేసి ఈ ఎస్జిటి ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతారు. అయితే అలాగే స్కూల్ అసిస్టెంట్ తీసుకుంటే బీఈడి కంప్లీట్ చేసి దానికి ఈ ఎగ్జామినేషన్ స్కూల్ అసిస్టెంట్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతారు. అయితే ఈ స్కూల్ అసిస్టెంట్స్ కానీ ఎస్జిటీస్ కానీ వీళ్ళందరికీ ముఖ్యంగా ఏంటి అంటే మనం ఈ ఆన్లైన్ ఎగ్జామినేషన్ కాబట్టి మొదటి రోజు నుంచి కూడా వీళ్ళు చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలంటే మాక్ టెస్ట్లు ఏవైతే ఉంటాయో అవి ఆఫ్లైన్లో ఎక్కువ రాయడం స్టూడెంట్కి అలవాటు. అయితే మనం ఎగ్జామినేషన్ హాల్లో పర్టికులర్గా ఫేస్ చేసే ఇబ్బందులు ఏంటంటే ఆన్లైన్లో మనకి కీప్యాడ్, అంటే ఏదైతే మనం కీబోర్డ్ ఉంటుందో దాని అలవాటు అనేది వెంటనే కాదు. సో మనం ఈ ఆన్లైన్ టెస్ట్లు అనేవి మన ఇంట్లో కూర్చొని ఒక సిస్టమ్ అనేది ఉంటే కీబోర్డ్ ఎలా మనం బ్రౌజ్ చేయాలి, మౌస్తో ఎలా బ్రౌజ్ చేయాలని నేర్చుకుంటే డెఫినెట్గా ఆ టెక్నిక్స్ అనేవి ఎగ్జామ్ హాల్లో యూజ్ అవుతాయి. మనం ఎంతసేపు బుక్స్ కూడా చదువుతాం, దాంతోపాటు ఇది ఆన్లైన్ ఎగ్జామినేషన్ కాబట్టి కీబోర్డ్ ప్రాక్టీస్ అనేది జాగ్రత్తగా చేసుకోవాలి. సార్, ఇప్పుడు ఏదైతే స్కూల్ అసిస్టెంట్, ఎస్జిటి, తర్వాత పీజీటీ అండ్ ప్రిన్సిపల్, ఈ కేటగిరీస్ ఎలా ఉంటాయి సార్? ఏంటి సార్ అవి? జనరల్గా ఇప్పుడు స్టూడెంట్స్ ఎలా, ఏ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ నుంచి వస్తుంటాయి సార్ అవి? ఎస్జిటి పోస్ట్కి ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో ఆ విద్యార్థులందరూ కూడా డిఈడి కంప్లీట్ చేసి ఈ ఎస్జిటి పోస్ట్కి అప్లై చేసుకొని ఆ ఎగ్జామ్ రాస్తారు. అలాగే స్కూల్ అసిస్టెంట్ పోస్ట్కి ఎవరైతే అప్లై చేస్తారో ఆ విద్యార్థులందరూ కూడా వాళ్ళ క్వాలిఫికేషను బీఈడి ఉంటుంది. సో అలా ఈ రెండు ఎస్జిటి కానీ అలాగే స్కూల్ అసిస్టెంట్స్కి కానీ ఈ విధంగా క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. వేరేజ్ పీజీటీకి వచ్చేసరికి పీజీ ప్లస్ బీఈడి ఉండాలి. వేరేజ్ ప్రిన్సిపల్ పోస్ట్కి వచ్చేసరికి పీజీ బీఈడితో పాటు ఎక్స్పీరియన్స్ కూడా ఉంటే వాళ్ళ ప్రిన్సిపల్ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఎస్ సార్, ఇప్పుడు ఏదైతే ఏజ్ లిమిట్ అనేది చాలా వరకు కన్ఫ్యూజన్గా ఉంటుంది సార్. అంటే ఇప్పుడు అప్కమింగ్ ఇప్పుడు ఆల్రెడీ డిగ్రీ ఎగ్జామ్స్ రాసి ఉండే వాళ్ళు ఉంటారు, అండ్ అప్పుడే తలకు నోటిఫికేషన్కి రీచ్ అవ్వలేకపోయిన వాళ్ళు కూడా ఆశపడుతూ ఉంటారు. అప్పుడు ఈ ఏజ్ లిమిట్ ఎలా ఉంటుంది సార్? ఏంటి సార్? అంటే ఇక్కడ మినిమమ్ ఏజ్ వచ్చేసరికి 18 years,
మ్యాక్సిమమ్ జనరల్ కేటగిరీలో 44 ఇయర్స్ ఆఫ్ ఏజ్, వేరేజ్ ఎస్సీ కానీ, ఓబీసీ కానీ, ఎస్టీ కానీ, అలాగే ఈవెన్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు కూడా 49 ఇయర్స్ ఏజ్ వరకు ఎలిజిబిలిటీ అనేది ఉంది ఈ ఎగ్జామ్ రాయడానికి. అంటే జనరల్ కేటగిరీలో 44 + 5 49 ఇయర్స్ వరకు కూడా ఏదైతే రిజర్వేషన్ కేటగిరీస్ మనం మాట్లాడామో వాళ్ళు ఎస్సీ ఎస్టీ అవ్వచ్చు, బీసీ అవ్వచ్చు, ఈడబ్ల్యూఎస్ అవ్వచ్చు, వీళ్ళందరికీ 49 సంవత్సరాల వరకు కూడా ఈ ఎగ్జామినేషన్ రాసే అవకాశం, అద్భుతమైన అవకాశం ఈ డిఎస్సి, ఈ మెగా డిఎస్సి ద్వారా అవకాశం కల్పించారు. సార్, ఇప్పుడు డిఎస్సి ఎగ్జామినేషన్ తలొక ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఎన్ని మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత క్వశ్చనర్లో ఆప్షన్స్ ఉంటాయా, ఎస్జిటి కానీ, స్కూల్ అసిస్టెంట్ కానీ, తర్వాత ప్రిన్సిపల్ పోస్ట్ కానీ, వీటికి ఏ రకంగా ఉంటుంది సార్? ఇప్పుడు ఎస్జిటికైనా స్కూల్ అసిస్టెంట్స్కైనా ఓవరాల్గా 160 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ కరెక్ట్ ఆన్సర్కి హాఫ్ మార్క్ అవార్డ్ చేస్తారు. దానికి 80 మార్క్స్ ఓవరాల్గా మనకి స్కూల్ అసిస్టెంట్కైనా ఎస్జిటికైనా ఎగ్జామినేషన్ అనేది 80 మార్క్స్ కండక్ట్ చేస్తారు. కాకపోతే ఇక్కడ మనకి ఎస్జిటిలో కానీ స్కూల్ అసిస్టెంట్స్లో చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి. అంటే ఎస్జిటిలో మనకి జీకే అండ్ కరెంట్ అఫైర్స్, అలాగే పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్, సైకాలజీ, ఈ 3 సబ్జెక్ట్స్తో పాటు వీళ్ళు ప్రైమరీ ఎడ్యుకేషన్ టీచ్ చేస్తారు కాబట్టి అన్ని సబ్జెక్ట్స్ వాళ్ళకి ఉంటాయి. అంటే 6th to 10th క్లాస్ ఏవైతే సబ్జెక్ట్స్ ఉంటాయో ఆ సబ్జెక్ట్స్ అన్నీ కూడా వీళ్ళకి ఈ ఎగ్జామినేషన్లో ఉంటాయి. అంటే మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్, తెలుగు, ఇంగ్లీష్. అంటే ఇందాక చెప్పినటువంటి 3 ఏవైతే ఉన్నాయో అవి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అవ్వచ్చు, అలాగే పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్, అలాగే సైకాలజీ. ఈ 3తో పాటు ఈ 5 సబ్జెక్ట్స్ తెలుగు, సోషల్, అలాగే ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, ఈ 5 సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి. అయితే ఇక్కడ మార్కులు మనం డివిజన్ చూస్తే జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి ఎస్జిటి పోస్ట్లో ఓవరాల్గా 16 క్వశ్చన్స్ ఉంటే 8 మార్క్స్కి ఉంటుంది ఎగ్జామినేషను. అలాగే పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్లో 8 క్వశ్చన్స్ ఉంటే 4 మార్క్స్కి ఎగ్జామినేషన్ ఉంటుంది. అలాగే సైకాలజీకి వచ్చేసరికి 16 క్వశ్చన్స్ 8 మార్క్స్ ఓవరాల్గా ఇక్కడ ఉంటాయి. అంటే ఈ 3 సబ్జెక్టులు కలిపి మనకి అరౌండ్ 16 క్వశ్చన్స్. అంటే ఓవరాల్గా క్వశ్చన్స్ చూస్తే 40 క్వశ్చన్స్ ఉంటే మార్క్స్ వచ్చేసరికి 20 మార్క్స్ ఉంటాయి. ఈ తర్వాత వచ్చేసరికి 60 మార్కులకి కంప్లీట్ సబ్జెక్ట్ ఉంటుంది. అంటే తెలుగు, మళ్ళీ దాంట్లో డివిజన్ ఉంటుంది. తెలుగులో కంటెంట్ అండ్ మెథడాలజీ, ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడాలజీ, అలాగే మ్యాథ్స్ కంటెంట్ అండ్ మెథడాలజీ, సోషల్ కంటెంట్ అండ్ మెథడాలజీ, సైన్స్ కంటెంట్ అండ్ మెథడాలజీ. ఏ సబ్జెక్ట్కైనా కంటెంట్కి 8 మార్క్స్, 8 క్వశ్చన్స్, 8 మార్క్స్, అలాగే మెథడాలజీకి 4 మార్క్స్ వస్తాయి. 4 మార్క్స్ ఉంటాయి. అంటే అది తెలుగు అయినా సరే, ఇంగ్లీష్ అయినా, అలాగే సోషల్ అయినా, సైన్స్ అయినా, మ్యాథ్స్ అయినా ఓవరాల్గా మార్క్స్ వచ్చేసరికి ఈచ్ సబ్జెక్ట్కి 12 మార్క్స్. అంటే 5 సబ్జెక్ట్స్కి ఈచ్ సబ్జెక్టు 12 మార్క్స్ అయితే 60 మార్క్స్ ఓవరాల్గా ఈ సబ్జెక్ట్స్కి ఉంటాయి. అలాగే జీకే, కరెంట్ అఫైర్స్, పిఐ, సైకాలజీ కలిపి ఓవరాల్గా 20 మార్క్స్కి ఉంటాయి. అంటే ఎస్జిటి ఎగ్జామినేషన్ ఓవరాల్గా 160 క్వశ్చన్స్, 80 మార్క్స్ ఈ విధంగా డివైడ్ అయ్యి ఉంటుంది. వేరే స్కూల్ అసిస్టెంట్స్లో మనకి చిన్న చేంజ్ ఏంటంటే, ఏదైతే స్కూల్ అసిస్టెంట్ సబ్జెక్ట్ ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ నేను స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్కి స్టూడెంట్స్ ఎగ్జామినేషన్ రాస్తున్నాడు అనుకుంటే, అప్పుడు జీకే, కరెంట్ అఫైర్స్, పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్, సైకాలజీతో పాటు తను ఏ సబ్జెక్ట్లో కంటెంట్ రాయాలనుకుంటున్నాడో, సోషల్ అన్నాం కాబట్టి సోషల్ స్టడీస్ కంటెంట్ ఉంటుంది, అలాగే సోషల్ స్టడీస్ మెథడాలజీ ఉంటుంది. ఇందులో మార్క్స్ డివిజన్ మనం చూసుకుంటే జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి వచ్చేసరికి 20 క్వశ్చన్స్ ఉంటాయి, 10 మార్క్స్ ఉంటుంది. అలాగే పిఐకి, సైకాలజీకి ఈచ్ దానికి 10 క్వశ్చన్స్ ఉంటాయి, 5 మార్క్స్ ఈచ్ సబ్జెక్ట్కి. కంటెంట్కి వచ్చేసరికి 80 క్వశ్చన్స్, 40 మార్క్స్. మెథడాలజీ 40 క్వశ్చన్స్, 20 మార్క్స్. అలా ఓవరాల్గా స్కూల్ అసిస్టెంట్స్కి కూడా మనకి 160 క్వశ్చన్స్, 80 మార్క్స్కి ఉంటాయి. ఇక్కడికి వచ్చేసరికి నెగిటివ్ మార్కింగ్ అనేది డిఎస్సిలో ఎప్పుడు కూడా లేదు. సో స్టూడెంట్స్ అనేవాళ్ళు చాలా జాగ్రత్తగా మనకి వచ్చినటువంటి ఆన్సర్లు ఆన్లైన్లో ఇవి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కాబట్టి ఏబిసిడీలని జాగ్రత్తగా మనం పరిశీలించి మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఏదో
ఏదైతే మనకి వచ్చో క్లియర్గా మనం ఆన్సర్ అనేది పెట్టిన తర్వాత మనం ర్యాండమ్గా ఏదో ఇష్టం వచ్చినట్టు ఆన్సర్ చేయడం కాకుండా మనకి ఫస్ట్ వచ్చిన క్వశ్చన్స్ని మనం ఫస్ట్ ప్రిఫరెన్స్గా అన్ని సబ్జెక్ట్స్ మనం ఆన్సర్ చేసుకొని మనకి ఆ డౌట్ ఉన్నవి మనం ఆఖరిగా ఆన్సర్ చేసుకునేలాగా ప్లాన్ చేసుకోవాలి. అలా ఫస్ట్ బాగా వచ్చిన క్వశ్చన్స్ అన్ని సబ్జెక్ట్స్లో ఆన్సర్ చేసిన తర్వాత డౌట్గా ఉన్నవి మనం డౌట్ క్లారిఫై చేసుకోవడానికి, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్ లాంటి క్వశ్చన్స్ అయితే మనం ఇన్డెప్త్గా ఆ సబ్జెక్ట్కి సంబంధించిన సొల్యూషన్ మనకి క్లియర్గా ఆప్షన్లో కనిపించేటట్టుగా అయితే మనం దాన్ని ఆన్సర్గా మార్క్ చేసుకోవాలి. కొన్ని ఎలాగో నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి 1-2 గెస్ చేయడం తప్పులేదు. కాకపోతే ఆ గెస్సింగ్ అనేది మేజర్ పార్ట్ అవ్వకూడదు ఎగ్జామినేషన్లో. మనం 100% షూర్ అయితే మనం ఆన్సర్ అనేది పెట్టాలి. సో అలా ఓవరాల్గా 80 మార్క్స్కి మనం ఒక అట్లీస్ట్ 60 to 65 మార్క్స్ కనుక తెచ్చుకుంటే, అలాగే 70+ తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అలా మార్కులు కనుక తెచ్చుకుంటే డెఫినెట్గా మనం టీచర్ పోస్ట్ అనేది కొట్టడం చాలా ఈజీ. అయితే ఇక్కడ ఈ ఆన్లైన్ ఎగ్జామినేషన్లో మనం కొద్దిగా టెన్షన్ ఉంటుంది కాబట్టి 20వ తారీఖు నుంచి గవర్నమెంట్ ఎలాగూ మనకి ఆన్లైన్లో మాక్ టెస్ట్లు ఇస్తారు కాబట్టి మీరు అవి ప్రాక్టీస్ చేసుకోండి. డెఫినెట్గా మీకు ఎలా ఆన్సర్ చేయాలి ఆన్లైన్లోనే ఒక క్లారిటీ అనేది ఏర్పడుతుంది. రైట్ సార్. ఇప్పుడు ఏదైతే చిన్న కన్ఫ్యూజన్ ఏదైతే ఒకే జిల్లా ఒకే పేపర్ అన్న దానిపై నిన్నటి వరకు ఇది జరిగింది. అలాగే గ్రూప్ 2లో ఉండేటట్టుగా ఎక్కడైనా అవకతవకలు అంటే రోస్టర్ పాయింట్లో ఇబ్బందులు ఉన్నాయని చివరి నిమిషంలో అయినా అలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం ఏమైనా ఉందా స్టూడెంట్స్? ఖచ్చితంగా లేదని చెప్పచ్చు. ఎందుకు అంటే ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని మనకి ఇంతకుముందు అక్టోబర్ నవంబర్లోనే అనుకున్నారు. అయితే అక్కడ డిఫరెంట్ రీజన్స్ లైక్ అప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అవ్వచ్చు, ఎస్సీ కేటగరైజేషన్ వల్ల అవ్వచ్చు, చాలా టైం దొరికింది గవర్నమెంట్కి. సో ఇందులో ఉండే లోటుపాట్లన్నింటినీ కూడా రేపొద్దున్న ఎలాంటి ఇబ్బందులు లేకుండా నోటిఫికేషన్ రిలీజ్ చేశారని అనుకోవచ్చు. ఎందుకంటే చాలా టైం ఆల్మోస్ట్ 4 to 5 months ఈ నోటిఫికేషన్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలా రిలీజ్ చేయాలని స్టడీ చేసే రిలీజ్ చేశారని నేను అనుకుంటున్నాను. సో మ్యాక్సిమమ్ వీటిల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండానే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఇచ్చినటువంటి టైంని మనం జాగ్రత్తగా వినియోగించుకొని మనం విజయం వైపు పయనించాలి. గత ప్రభుత్వంలో ఏదైతే డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిందో ఎప్పుడైతే వాళ్ళు అప్లై చేసుకున్నారో అంటే ఎన్నికలకు ముందు అది మళ్ళీ రద్దు అవ్వడం జరిగింది. సో వాళ్ళు ఇప్పుడు కన్ఫ్యూజన్ ఏంటంటే మళ్ళీ పేమెంట్ చేయాలా, లేదంటే మేము అప్లై చేసుకున్నది మేము దాంట్లో ఎలిజిబుల్ అవుతామా లేదా అనేది చాలా వరకు స్టూడెంట్స్ కన్ఫ్యూజన్గా ఉన్నారండి. దానిపై అసలు ఏమంటారు సార్? అంటే ఇప్పుడు గత ప్రభుత్వంలో కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. వివిధ కారణాల వల్ల ఎగ్జామినేషన్ రద్దు చేశారు. అయితే అప్పుడు కూడా చాలా మంది విద్యార్థులు అప్లై చేసుకున్నారు, పేమెంట్ కూడా పే చేసి ఉన్నారు. అయితే ఆ విద్యార్థులందరికీ కూడా నిన్నటి వరకు కన్ఫ్యూజన్ అనేది ఉంది. ఈరోజు ప్రభుత్వం దాన్ని ఆ కన్ఫ్యూజన్ అనేది వాళ్ళ మైండ్లో నుంచి తొలగించింది. ఏంటంటే మీరు ఎవరైతే ఆల్రెడీ అప్లై చేసుకున్నారో మీ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ జస్ట్ ఎంటర్ చేసేస్తే మీరు ఆల్రెడీ పేమెంట్ పెయిడ్ అని వస్తుంది. మీరు మళ్ళీ దీనికోసం కొత్తగా పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. మీ డీటెయిల్స్ ఆల్రెడీ మీ ఈమెయిల్ ఐడీలకి ఇంతకుముందు వచ్చి ఉంటాయి కాబట్టి జస్ట్ ఆ క్రెడెన్షియల్స్ యూజ్ చేసుకొని మనం లాగిన్ అయిపోవచ్చు. అయితే ఈ అప్లై చేసుకున్నాక మనం ఇక నుంచి ఈ ఏదైతే మనకి 45 రోజులు టైం ఇచ్చారో ప్రతి నిమిషం కూడా మనం చాలా ఇంపార్టెంట్గా తీసుకోవాలి. ఎందుకంటే చాలామంది విద్యార్థులు ఇంకా ఏంటి అంటే ఎగ్జామినేషను పోస్ట్పోన్ అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి, ఇవన్నీ తర్వాత అంశాలు. మనకి ఇచ్చినటువంటి టైంని మనం ఎలా వినియోగించుకున్నాం, నేను మార్నింగ్ ఎన్ని గంటలు లేచాను, రాత్రి ఎన్ని గంటలు పడుకున్నాను అనేది మనం క్లియర్గా ఒక స్ట్రాటజీతో ప్రిపేర్ అయితే, అంటే ఏ సబ్జెక్ట్ ఎప్పుడు చదవగలను, నాకు స్ట్రాంగ్ ఏరియాస్ ఏంటి, నా వీక్ ఏరియాస్ ఏంటి, ఇవి క్లియర్గా అనాలిసిస్ చేసుకుంటూ మనం ఎగ్జామినేషన్కి ప్రతిరోజు చాలా సీరియస్గా ప్రిపేర్ అవ్వాలి. అంతేకాని మనం తర్వాత మళ్ళీ పోస్ట్పోన్ అయిపోతుంది, ఇంకా ఎక్కువ డేస్ వస్తాయి, అవన్నీ తర్వాత విషయం. ఈ 45 రోజుల్లో నేను ఎంతవరకు నాకు ఇచ్చినటువంటి టైంని నేను వినియోగించుకున్నాను అని మనం ఆలోచించి జాగ్రత్తగా ప్రతి నిమిషం కూడా మనం వినియోగించుకున్నట్లయితే సక్సెస్ అవ్వడం అనేది చాలా ఈజీ. ఇప్పుడు మనకి గత సక్సెస్ పొందిన విద్యార్థులందరూ కూడా ఎక్కడి నుంచో వాళ్ళేమీ రాలేదు. మన మధ్యలోనే ఒక పేద కుటుంబం నుంచి, నిరుపేద కుటుంబం నుంచి
పూటకు గడవని విద్యార్థులు కూడా ఈరోజు ఒక గవర్నమెంట్ టీచర్గా మారి నెలకి ₹1,00,000 జీవితం సంపాదిస్తున్నారంటే వాళ్ళు ఒక శ్రమతో నిరంతరం కృషితో చాలా ఎక్కువ కష్టం అనుభవించే వాళ్ళు ఆ సక్సెస్ అనేది పొందారు. చాలామంది విద్యార్థులు మేము దగ్గర నుంచి చూసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లాస్ట్ 2018 డిఎస్సిలో నార్మల్గా ఒక ఎలక్ట్రీషియన్గా ఉంటూ వాళ్ళ భార్యని చదివించాడు ఈ డిఎస్సికి. అయితే అతను రోజువారీ కూలీ అయినా సరే అతనికి వచ్చే తక్కువ అమౌంట్తోనే వాళ్ళ భార్యని చదివించి, అలాగే ఆవిడ కూడా ఆయనకు తగ్గట్టుగా అంత ఎక్కువగా కష్టపడి, మా భర్త నాకు ఇంత కష్టపడి నన్ను చదివిస్తున్నాడు కాబట్టి నేను చదవాలి అని స్టేట్ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంది. సో అలాంటి విద్యార్థులందరూ కూడా అలాంటి ఎగ్జాంపుల్స్ని తీసుకొని మనకి మన ప్రస్తుతం ఉన్న మన ఫైనాన్షియల్ స్టేటస్ మన ప్రిపరేషన్కి అడ్డు కాకూడదు. చాలామంది విద్యార్థులు నేను చదవలేనేమో, నా ఫైనాన్షియల్ స్టేటస్ సరిపోదేమో అనుకుంటారు. చదువుకి డబ్బుకి సంబంధం ఏమీ లేదు. మనం ఎప్పుడైతే మనం చదవాలనుకున్నది దగ్గర పెట్టుకొని మనకి దీనికేమో 100 లక్షల కోట్లు ఖర్చు పెట్టి కోచింగ్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. మనకి ఏవైతే బుక్స్ ప్రిస్క్రైబ్డ్ బుక్స్ మనకి ఇచ్చారో ఆ ప్రిస్క్రైబ్డ్ బుక్స్ అనేవి అవి 10th క్లాస్ బుక్స్ అవ్వచ్చు, అంటే 6 to 10th క్లాస్ బుక్స్ అవ్వచ్చు. ప్రతి లైను మనం జాగ్రత్తగా చదివితే సక్సెస్ పొందడం అనేది చాలా ఈజీ. రైట్ సార్, థ్యాంక్ యూ. చాలా బాగా చెప్పారు. డిఎస్సి అభ్యర్థులకు ఉన్న ప్రతి అనుమానాన్ని మీరు నివృత్తి చేశారు. అయితే రైట్, ఇప్పుడు చూశారు కదా, డిఎస్సి అభ్యర్థి ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు పోస్ట్ ప్రిఫరెన్స్ కానివ్వండి, అప్లై చేసేటప్పుడు కానివ్వండి, ఏదైతే వాళ్ళు సబ్మిట్ చేయాలో ఆ సర్టిఫికేట్స్ని కూడా చాలా జాగ్రత్తగా ఒక్కసారి అన్నీ చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ దానిలో సవరణ ఉండదు, వెనక్కి వచ్చి మనం మార్చుకునే అవకాశం ఉండదు. కాబట్టి డిఎస్సికి అప్లై చేస్తున్న ప్రతి అభ్యర్థి కూడా ప్రతిదీ కూడా ముందుగా చూసుకోవాలి. అలాగే ఏదైతే డిఎస్సి మార్క్స్ ప్యాటర్న్ ఉందో ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ½ మార్క్ ఒక బిట్ వస్తుంది. అలాగే నెగిటివ్ మార్కులు లేవు కాబట్టి గెస్సింగ్కి ఎక్కువగా తావు ఇవ్వకుండా మంచిగా ప్రిపేర్ అవ్వాలని ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ కూడా చెప్పారు. ఎలక్ట్రీషియన్గా ఉంటూ తన భార్య స్టేట్ లెవెల్లో ర్యాంకర్ అయ్యారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా కష్టపడి చదవాలి, టైంని వేస్ట్ చేయకూడదని చెప్తున్నారు. అలాగే విశ్వభారత్ టీవీ తరపు నుంచి కూడా డిఎస్సి అభ్యర్థులందరికీ ఆల్ ది బెస్ట్. ఇలాంటి మరెన్నో మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ విశ్వభారత్ టీవీ. థ్యాంక్ యూ.